మా సత్తిగాడు పొద్దుగాలని లేచి అక్క ఇవాళ నాకు మస్తు పనుందక్క అని పోయిండు. ఏడున్నాడో ఏం చేస్తున్నాడో. తమ్మి సత్తి, ఓ సత్తి, తమ్మి సత్తి ఏం చేస్తున్నావు? బ్రేక్ డాన్స్ చేస్తున్నా. చూసుకుంటా కూడా గట్ల అడుగుతున్నావు ఏంటి అమ్మ నువ్వు? మేఘ నేర్చుకుంటున్నావు నేను మంచిగా. ఇప్పుడు యోగా చేసి ఎవరికి మేత పెడతావురా వారి? ఎందుకు ఇప్పుడు యోగా? ఒక్క ఆగు. సత్తిగారు శ్వాస మీద గ్యాస్ పెట్టిండు. మళ్ళీ డిశ్చార్జింగ్ చేయకు. పొద్దున్న దాకా ఇట్లనే ఉంటా చూడు. మళ్ళీ డిశ్చార్జింగ్ చేస్తే మంచిగా అవుతుంది అప్పుడు నీకు. కూసో, బువ్వ తినకుండా అర్ధమరాత్రి దాకా కూసో, నిన్నెవ్వడేమన్నాడు? ఆగక్క నువ్వు మంచిగా మేఘ నేర్చుకుంటుంటే నువ్వేమో బువ్వ గురించి చెప్పి నా మేఘ ఖరాబ్ చేయాలంట చూస్తున్నావు నువ్వు మంచిగా. అయినా గానీ యోగను కడుపు ఖాళీ ఉంచుకొని చేయాలి. మరి నువ్వు తినకుండా చేస్తున్నావా? బువ్వకే వాడు ఆగుతారక్క. పొద్దున్న లేవంగానే పులిగూర అన్నం ఫుల్గా తిన్నా, అరిగిపోయింది అప్పుడే. అందుకే మోగ చేసుకుంటున్నా. అబ్బా రాముడిదేవ్ బాబలేక నా ఎప్పుడైతుందో కడుపు లోపలికి ఇట్లా పోతుంది పోతుంది. 6 దినాలు ఉపాసం ఉన్నామంటే ఒట్టి చేపలకి ఎండిపోతావు. ఉత్తగుండు కారాక ఉత్తాన ఫాన సాధనం వేయాలి. అప్పుడు పొత్తంతా పోయి సాఫ్గా అవుతుంది. అయినా గానీ నువ్వు యోగా ఆసనాలు వేసుడేంది తమ్మి? తెలివక యోగా చేస్తే పెయ్యిల పేగులు పట్టేస్తాయి. వాటికి దవకలు లేడుంటాయో కూడా మనకు తెలియదు. ఏ నాకు ఎరకక్క వంతన సత్యనారాయణ సార్ ఇట్లనే చేస్తారు. టీవీలో చూసినా నాకు వస్తుంది నీకే. అయ్యా సత్యబాబా గారు, ఈ యోగాసనాలకు కారణం ఏందో చెప్తారా? కొలువస్తుందక్క సత్యగానికి. నీకు కొలువచ్చుడేంది తమ్మి? యోగా నేర్చుకొని రామ్దేవ్ బాబా తనకి పోతావా ఏంది? అన్ననే కలిసిపోతావిగా. అప్పుడు సత్యగారు ఏమో 7వ తరగతి చదివినంత అని డఫ్ సాటిఫ్ కొట్టి చెప్పినావు కదాక. ఇప్పుడేమో సత్యగానికి డిగ్రీ సర్టిఫికెట్ దొరుకుతుంది. చెప్పుకో ఇక అందరికి. ఎట్లా యోగా చేస్తే నీకు డిగ్రీ సర్టిఫికెట్ వస్తుందా? అవునాక, నేను డిగ్రీ సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు ఫోటో కొట్టాలక్క. అమ్మా, కలల పోలే నిన్నుడు ఎక్కువైంది తమ్మి నీకు. అక్క నాకు డిగ్రీ సర్టిఫికెట్ రాగానే నెత్తి మీద లాటు ఉండాలి, చేతిలో తోపు ఉండాలి. అక్క సత్యగారు పోలీస్ అయ్యిందిగా, ఏసఐ అయ్యిండు. నమస్తే పెట్టుకో. నమస్తే కాదు, నీ ఈప్ సాఫ్ చేస్తా. ఏమనుకుంటున్నావు? ఏందో కథలు పడుతున్నాడు ఈడ. అక్క ఏసఐ అయినాక అంట మస్తు టెన్షన్లు ఉంటాయంట కదా అక్క. అందుకే నేను ఇప్పుడు ఫానమ్మాయం నేర్చుకుంటున్నా, మేఘ కూడా నేర్చుకుంటున్నా. అబ్బో, తమిళ స్టార్ విజయకాంత్ సార్ లెక్క మస్తు చేస్తున్నావు. అయినా తమ్మి నీకు ఎవరు చెప్పిండ్రు యోగా చేస్తే డిగ్రీ సర్టిఫికెట్ వస్తుందని? ఎవరా చెప్పుడేంటి నాక? చదువుల మీద పెద్ద సార్లు ఉంటారు కదా, వాళ్ళే చెప్పిర్రు. ఓహో, యూజీసీ సార్లు చెప్పిండ్రు కదా యోగాల డిగ్రీ పీజీ కోర్సులు పెడుతున్నారని. గదేనా? గదే అక్క. మేఘకు పెద్ద సార్ రాములదేవ్ బాబానే కదా అక్క. నాకు డిగ్రీ ఇస్తారా అక్క? నాకు మస్తు వచ్చు మేఘ. మేఘానా? 2 మేకలు ఇస్తాడు, మేపకపో. చేండ్ల పుట్టల పొట్టి తిరిగిన గుణం ఓనించుకోడు. పీజీ కోర్సులు పెడతామని చెప్పింది కానీ ఇంకా పెట్టలేదు తమ్మి. పెట్టినాకనే తెచ్చుకుంటాక. అక్క డిగ్రీ సర్టిఫికెట్ ఏడిస్తారో జల్దీ చెప్పాక. నేను మళ్ళీ పోలీస్ కావాలి మళ్ళా. ఒరే బాబు, యోగా డిగ్రీ చేస్తే పోలీస్ అవ్వడు, కానిస్టేబుల్ అవ్వడు, అకౌంటెంట్ అవ్వడు ఉండవి. యోగా డిగ్రీ వస్తే నువ్వు మళ్ళా యోగానే నేర్పాలి తమ్మి. ఓ బిత్తిరాక, నీకేమో ఎరుకునని తెలిసిన వాళ్ళని కూడా చేయనియవు నువ్వు అయితే. అది కాదురా బాబు. ఇగో ఇప్పుడు పాటలు నేర్చుకున్న వాళ్ళకు కలెక్టర్ కొలువిస్తారా? డాన్స్ నేర్చుకున్న వాళ్ళకు ఎస్ఐ కొలువిస్తారా? ఆటలు నేర్చుకున్న వాళ్ళకి పీఈటీ కొలువు ఇచ్చినట్టు యోగా నేర్చుకున్న వాళ్ళకు యోగాకు సంబంధించిన కొలువులే ఇస్తారు. వేరే కొలువులు ఇయ్యరు సత్తి. అబ్బా, మేఘాల డిగ్రీ ఇస్తున్నాను అంటే మంచిగా పోలీస్ అయిదాం అనుకున్నా కానీ అన్ని డిగ్రీలు ఒకటి కాదంట. ఉత్తగా చేసుకున్నా నేను. దుమ్మాటి ఫాడైంది.